మనము తప్పకుండా పాటించాల్సినవి భగవంతుడికి కనీసం అక్షతలు లేకుండా ఆయనకి నిజంగా సమర్పించాల్సిన ఉపచారాలు కొన్ని ఉన్నాయండి. అవి 6 ఉపచారాలండి. ఈ 6 ఉపచారాలు తప్పకుండా భగవంతుడికి సమర్పించి మాత్రమే మనం పూజ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇన్ని కోరికలు కోరుతామండి భగవంతుడిని, కానీ అన్నీ ఆయన అక్షతలు సమర్పించి మనకు కూడా అంతే, నీ కోరిక ఇంతే తీరిపోయిందిలే అని ఇస్తే బాగుంటుందా అండి? అలాగే మనం కూడా భగవంతుడికి అన్నీ అక్షతలే సమర్పించకుండా కనీసం మన మనస్సును అనేది సమర్పించి కనీసం ఆయనకి పెట్టవలసిన ఆ 6 ఉపచారాలైనా తప్పకుండా మనం చేయాలండి. ఆ ఉపచారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటగా గంధం అండి, ఆ తర్వాత ధూపం, ఆ తర్వాత దీపం, ఆ తర్వాత నైవేద్యం, ఆ తర్వాత తాంబూలం, ఆ తర్వాత పుష్పం. మిగతావి మనం బట్టలు కానివ్వండి, భగవంతుడికి పెట్టే ఇంకేదైనా కానివ్వండి, నగలు కానీ అన్నీ అక్షతల రూపంలో సమర్పించినట్టు భావిస్తాం.